హరి ఓం శివం. నేను మీ కృష్ణశంకర్ దింటకుర్తి అలియాస్ దింటకుర్తి మురళీ కృష్ణ. ఇంట్లో కానీ లేదా ఆఫీస్లో కానీ లేదా మన వర్క్ ప్లేస్లో అంటే ఫ్యాక్టరీ ఆర్ షాప్ ఎక్కడైనా కానీ ఇప్పుడు మన మాట చెల్లుబాటు అవ్వట్లేదు, మన మాట ఎవరు వినట్లేదు అని చాలామంది యజమానులకి బాధ ఉంటుంది. నా మాటే శాసనం అనే విధంగా జరగాలి అంటే ఏ పరిహారం చేయాలి? యజమాని నా మాటే శాసనం అనే విధంగా జరగాలంటే ఏ పరిహారం చేసుకోవాలి? గౌతమ బుద్ధుడి యొక్క వాల్ పోస్టర్ గోల్డెన్ కలర్లో ఉన్న గౌతమ బుద్ధుడు, ఒక పీఠం మీద కూర్చున్న గౌతమ బుద్ధుడు, తన చుట్టూతా కొంతమంది శిష్యులు స్వామి చెప్పేది ఆలకిస్తూ ఉన్నట్లుగా ఉన్న పోస్టరు మీకు పక్కన డిస్ప్లే చేపిస్తాను. ఆ పోస్టర్ని మీరు మీ ఇంట్లో పడమర వాల్కి అంటే వెస్ట్ వాల్కి తూర్పు వైపు చూస్తూ ఉండే విధంగా పెట్టడం వల్ల, అలాగే మీ వర్క్ ప్లేస్లో మీ ఆఫీస్ అవనివ్వండి, మీ షాప్ అవనివ్వండి, లేదా మీ ఫ్యాక్టరీ అవనివ్వండి, అక్కడ పడమర గోడకి వెస్ట్ వాల్కి తూర్పు వైపు చూస్తూ ఉండే విధంగా అంటించండి. ఈ విధంగా చేయడం వల్ల మీ యొక్క పలుకుబడి పెరగడం జరుగుతుంది. మీ యొక్క మాట విలువ పెరుగుతుంది. యజమాని యొక్క మాట విలువ పెరుగుతుంది. మనకి ఇంకొక సబ్జెక్ట్ ద్వారా కూడా అంటే ఫెంగ్ షుయి వాస్తులో కూడా పోస్టర్స్లో కూడా ఇప్పుడిప్పుడు ఏంటంటే ప్రతి పోస్టర్ని ఎక్కడ పడితే అక్కడ అంటించడానికి లేదు. ఇక్కడ బుద్ధ భగవానుడు ఒక గద్దె మీద కూర్చున్నట్టుగా ఉంటుంది, చుట్టూతా ఆయన యొక్క శిష్య బృందం కూర్చున్నట్టుగా ఉంటుంది. ఆ పోస్టర్ మీకు పక్కన డిస్ప్లే చేపిస్తాను. ఆ విధంగా ఉంటుంది. అంటే ఒక గద్దె అనేటప్పుడు మనకి ఫెంగ్ షుయిలో కానీ వాస్తులో కానీ మనకి హైట్ పొజిషన్స్ అన్నీ కూడా మనకి ఏ వైపు రావాలి? పడమర వైపు లేదా దక్షిణ వైపు కదా. కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్తున్నాము? పడమర గోడకి అంటించమని చెప్తున్నాం, తూర్పు చూసే విధంగా. అట్లాగే ఫెంగ్ షూలో డిఫరెంట్ పోస్టర్స్ని డిఫరెంట్ ప్లేసెస్లో మనం కొన్ని రెమెడీస్ కింద వాడతాం. ఇవన్నీ కూడా మనకి ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్తానికి, లైఫ్లో ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్తానికి ఉపయోగపడతాయి ఎప్పుడు కూడా. ఇవే పూర్తి పరిష్కారాలు అని అనుకోవద్దు ఇప్పుడు. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఒక స్టెప్ ఫార్వర్డ్, మనం ఉన్న స్థితి నుంచి ఒక మంచి స్థితికి తీసుకెళ్తానికి ఉపయోగపడతాయి. ఎప్పుడైతే మనం ఆ ఉన్న స్థితి నుంచి కొద్దిగా ఉన్నత స్థితి, అంటే ఇప్పుడు ఉన్న స్థితి నుంచి కొద్దిగా ఉన్నత స్థితిలోకి వెళ్ళామో, మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయో, మన యొక్క అఫర్మేషన్స్ని మనం ఎప్పుడైతే ఇంకా గట్టిగా దృఢ సంకల్పంతో మనం అనుకుంటున్నామో, ఆటోమేటిక్గా మనం మైండ్ పవర్ యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఇదంతా ఒక సైకిల్ లాగా జరుగుతుందన్నమాట. దీంట్లో ఉన్న సైన్స్ని అర్థం చేసుకోండి. మనం చెప్పే సబ్జెక్ట్లో ఉన్న సైన్స్ని అర్థం చేసుకోండి మెయిన్గా. ఓకే, ఈ పోస్టర్ని మన ఇంట్లో పడమర గోడకి లేదా మన వ్యాపార స్థలంలో కానీ, మన ఫ్యాక్టరీలో కానీ, మన ఆఫీసులో కానీ పడమర గోడకి తూర్పు చూసే విధంగా పెట్టడం వలన మీ మాటకి విలువ పెరగటం జరుగుతుంది. మీరు అనుకున్నది, మీరు చెప్పినది మీ పనివారులందరూ కూడా వినటం కానీ, వాళ్ళంతా కూడా మీరు చెప్పిన విధంగా పనులు చేయడం కానీ జరుగుతుంది. బుద్ధుడు జ్ఞానానికి సంకేతము. మరి శిష్య బృందం అంతా కూర్చొని ఆలకిస్తున్నారు కదా అక్కడ. ఆ పోస్టర్ యొక్క అర్థం ఏంటి అంటే బుద్ధుడు చెప్పినది చాలా భక్తి శ్రద్ధలతో వింటున్నారు అని అర్థం కదా. అంటే అదేవిధంగా మీ యొక్క ఇంట్లో కానీ, మీ యొక్క వ్యాపార స్థలంలో కానీ, లేదా మీ ఆఫీస్ ఆర్ ఫ్యాక్టరీలో ఎక్కడైనా కానీ మీరు అటువంటి పోస్టర్ పెట్టడం వలన మీరు చెప్పే మాట
మీ యొక్క పనివారలు లేదా మీ కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా శ్రద్ధగా వింటారు అని అర్థం. ఇక్కడ ఈ పోస్టర్లో రకరకాల పోస్టర్లు మీకు దొరుకుతాయి. బట్ బుద్ధ భగవానుడు గోల్డెన్ కలర్లో ఉండే, అంటే ఎల్లో ఇష్యూ ఆర్ గోల్డ్ ఇష్యూ ఆ టైప్లో ఉండేవి. అంటే కొన్ని పిక్చర్స్లో పోస్టర్స్లో బ్లాక్ బుద్ధ ఉంటారు. ఓకే, అట్లాంటివి పెట్టద్దు మీరు. ఓకే, మీకు పక్కన డిస్ప్లే చేపిస్తా 1 or 2 పిక్చర్స్, రిలేటెడ్ పిక్చర్స్. ఆ టైప్ ఆఫ్ పిక్చర్స్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి, లేదా ఆ పోస్టర్స్ మార్కెట్లో దొరికితే మీరు ఆ టైప్ ఆఫ్ పోస్టర్ని కొనుక్కోండి. బ్లాక్ బుద్ధ అట్లాంటివి కాకుండా గోల్డెన్ కలర్లో ఉండే బుద్ధుడు, లేదా కాషాయ రంగు ధరించుకున్న బుద్ధుడు కానీ, లేదా ఎల్లోయిష్గా ఉండే ఆయన, అట్లాంటి పోస్టర్స్ చూసుకోండి. ఆయన ఒక గద్దె మీద కూర్చొని ఆయన ఉపదేశిస్తున్నట్లుగా, ఆయన చుట్టూ శిష్యు బృందం అంతా కూడా చాలా శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో ఆలకిస్తున్నట్లుగా ఉన్న పోస్టర్ని తెచ్చుకొని మన వ్యాపార స్థలం కానీ ఇంట్లో కానీ పడమర గోడకి తూర్పు వైపు చూసే విధంగా పెట్టండి. మీ మాటకి విలువ పెరగడం అనేది ఆటోమేటిక్గా జరిగి తీరుతుంది. ఎట్ ద సేమ్ టైం మనం లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న మన అఫర్మేషన్ అండ్ విజువలైజేషన్ అనే పార్ట్ని మీరు అప్లై చేయండి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా, అంటే నా కుటుంబ సభ్యులు మొత్తం నా మాట, అంటే మీరు మంచి మాట చెప్తారా అనే మీకు దృఢ సంకల్పం ఉంటే కనుక, దృఢమైన నమ్మకం ఉంటే కనుక, నా మాట వింటారు, నా మాట వింటున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు అని అఫర్మేషన్ రాసుకోండి. ఆ అఫర్మేషన్ని విజువలైజ్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఈ విధంగా చేస్తారో, ఓకే, ఇవన్నీ కూడా 1+1+1+1+ అన్నట్టుగా ఇవన్నీ కూడా ఒకదానికి బలం చేకూరి యజమాని యొక్క మాట ఇంట్లో వాళ్ళందరూ వింటాం. మీ వ్యాపార స్థలంలో కూడా మీ ఉద్యోగస్తులందరూ కూడా మీ మాట వినటం అనేది జరుగుతుంది. ఈ విధంగా బుద్ధ భగవాన్ యొక్క వాల్ పోస్టర్ని పెట్టడం వలన మీ ఇంట్లో కానీ మీ వ్యాపార స్థలంలో కానీ మీ యొక్క మాట విలువ పెరగడం అనేది మీరు చాలా త్వరగా గ్రహిస్తారు, మీకు అర్థమవుతుంది. మీ యొక్క ఫీడ్బ్యాక్ని మళ్ళీ నాకు తెలపండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరి హరి ఓం శివం.